రాజ్యమాతనిదైన రాజరికం నాదిగా కనుసన్నుల కౌరవ సామ్రాజ్యాన్నేలమని మొకటం లేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆత్మీయుడమ్మా సుయోధనుడు. సూతకునితో చెలిమాని చోద్యాలు పోతుంటే జగతి ఘాతకుడు కాదురా సూతుడైనా కాని అని నన్ను సమర్థించి నా స్నేహాన్ని మన్నించి ప్రాణంగా చూసుకున్న పవిత్రమూర్తమ్మా నా ధార్తరాష్ట్రుడు. అమ్మ, పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా బలం, నా జనం, నా ప్రాణం, నేనే కర్ణుణ్ణి, కర్ణుడే నేను అని చాటిన మహామానసుడమ్మా నా రారాజు. అమ్మ, తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన క్షమాపణలు చెప్పుకున్న స్నేహమూర్తమ్మా నా కౌరవాన్వయుడు. అటువంటి రారాజును విడిచి ధర్మజుడితో చెయ్యి కలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునేంత మందుణ్ణి కాదమ్మా, నన్ను క్షమించు అన్న ఈ కర్ణుడు. ఇది విని గుమ్మడి గారు ఆయన కూడా కర్ణుడిగా యాక్ట్ చేశారు. సో నేను నా మానసిక గురువు మళ్ళీ మద్రాసులో పుట్టడం వల్ల నడిగర తిలకం శివాజీ గణేషన్ గారు. సో రామారావు గారి సినిమాలు చూసి, ఇటు ఈ మహానటుల సినిమాలన్నీ చూసి, అక్కడ డాక్టర్ రాజ్ కుమార్ గారి సినిమాలు చూసి అమ్మగారు రాజ్ కుమార్ గారితో కూడా యాక్ట్ చేశారు. కృష్ణ గారడి అనే సినిమాలో అమ్మ సత్యభామగా యాక్ట్ చేశారు. సో రాజ్ కుమార్ గారి కాళ్ళ దగ్గర కూడా కూర్చుని ఆయన డైలాగ్ బబ్రువాహన అని అదే నాన్నగారు తెలుగులో చెప్పారు బబ్రువాహన అని సినిమా. నీవేనా వీర బబ్రువాహన, మణిపురానికి రాజు, నిండు సభలో మా వాడితో ఏమన్నావు, మీ పెదనాన్నే గాని ఇక్కడెవరికి చిన్ననాన్న కాదన్నావటగా, ఇప్పుడు మా పాదాల వద్దకు చేరి శరణు కోరుచున్నావా. మళ్ళీ బబ్రువాహనుడు ఆయనే, మీ పాదాల వద్దకు శరణు కోరి రాలేదు, నా తండ్రి పాదపద్మాలకు నమస్కరించవచ్చాను. ఎవడు నీ తండ్రి? మహాశివుని నుండి పాశుపతాస్త్రం పొందిన వీరుడు పాండవ మధ్యముడు. విన్నారా వీడి ప్రగల్భాలు? పాండవ మధ్యముడు వీడి తండ్రట, అది మేము నమ్మవలనట. మహానుభావ, జ్ఞప్తికి తెచ్చుకోండి. తీర్థయాత్రలకై మీరు మణిపురం రావడం, నా తల్లి చిత్రాంగదను చూడడం, గాంధర్వ రీతిని వివాహమాడడం ఇవేమీ జ్ఞప్తికి లేవా? యువతిని తల్లి, అది రంభ, ఊర్వశ, తిలోత్తమ. శాంతం పాపం, శాంతం పాపం. పరమ పవిత్రురాలైన నా తల్లిని రంభా ఉరుసులతో పోలుస్తున్నారా? అయిన నీ తల్లి జారిణి అయి ఉంటుంది, నీవు జారిణి పుత్రుడివే ఉంటావు. జారిణీ పుత్రుడు పొంగే జల ప్రవాహాన్ని భరించవచ్చు, పర్వత పంతులను కేవలం పిడికట బిగించవచ్చు, కాలనాగుణ్ణి సైతం పాదాల కింద మర్దించవచ్చు. కానీ ఈ మాతృనిందను మాత్రం భరించలేను. అర్జునా, పడుకున్న మృత్యుదేవతను నువ్వే మేల్కొలిపావు. మాతృదేవత పవిత్రతను పరిహసించి నీ చితిని నీవే సిద్ధపరుచుకున్నావు. నీ రక్షణ కోసం త్రినేత్రుడు మూడో కన్నే తెరవని, త్రివిక్రముడు సుదర్శన చక్రం వదలని, నీ ప్రలాపాలకు సరైన శాస్తి చేసి నీ దేహాన్ని ఖండలుగా చీల్చి చెండాడకుంటే నేను చిత్రాంగద బిడ్డ బబ్రువాహుణ్ణి కాను.